వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో సరికొత్త రాజకీయం శకం ప్రారంభం కాబోతోందా? ఎవరి అంచనాలకు అందకుండా ఒక సీనియర్ నేత మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత సైలెంట్ అయిన ఆ కీలక నేత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఉర్రూతలూగించే ఒక సంచలన నిర్ణయానికి తెరలేపారు అన్న టాక్. అధికార కూటమికి ఒకవైపు, ప్రతిపక్షానికి మరొక వైపు చెక్ పెట్టేలా ఆయన రచిస్తున్న వ్యూహాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి అంతు చిక్కని ఆ మాజీ నాయకుడి తదుపరి అడుగు ఏంటి? ఆయన వేస్తున్న రహస్య స్కెచ్ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలు ఇప్పుడు ఒక స్పష్టమైన దిశ వైపు అడుగులు వేస్తున్నాయి. వైసీపీతో సుదీర్ఘకాలం ప్రయాణించి ఆ తరువాత విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు అధికార పార్టీలో కీలక చక్రం తిప్పిన ఈ సీనియర్ నేత ఇప్పుడు ప్రత్యుత్పత్తి రాజకీయాల కోసం స్వంత వేదికను ఏర్పాటు చేసుకోవాలని తీవ్రంగా భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆయన తనదైన శైలిలో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో చెట్టు లేకపోతే ఆమదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన వ్యూహ రచిస్తున్నారు. గతంలో పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన మనస్పర్ధలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకాకిగా మారకుండా బలమైన అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీని వీడిన తరువాత అధికార కూటమిలోని పార్టీల వైపు వెళ్లడానికి ఆయనకు మార్గాలు మూసుకుపోయాయి. ముఖ్యంగా టీడీపీతో ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ వైరం కారణంగా ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోయింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సమైక్యత ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ద్వారా ప్రయోజనం కష్టమని ఆయన అంచనా వేశారు. ఉరుములు ఉరిమి మంగళం మీద పడ్డట్లు సొంత పార్టీ పెట్టాలి అన్న నిర్ణయమే తనకు ఏకైక శరణ్యమని ఆయన భావిస్తున్నారు. ఎవరిపైన ఆధారపడకుండా స్వయంగా ఎదురు నిలవడమే మేలని ఆయన సన్నిహితుల వద్ద స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాంతాల వారీగా కీలక నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూ క్షేత్రస్థాయిలో పార్టీకి పునాదులు వేసే ప్రక్రియను వేగవంతం చేశారు. వచ్చే శ్రావణ మాసంలో అధికారికంగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు విజయసాయిరెడ్డి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా ఆచితూచి వ్యవహరించే తత్వం ఉన్న ఆయన ఈసారి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. పార్టీ జెండా, అజెండా రూపకల్పనలో ఆయన అత్యంత అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాలను గమనిస్తే ప్రధాని మోదీ అనుసరిస్తున్న పాలనా విధానాలు, క్రమశిక్షణ ఆయన తన రాజకీయ ప్రయాణానికి ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూనే అన్ని వర్గాలను సమన్వయం చేసేలా పార్టీ సిద్ధాంతాలను రూపొందిస్తున్నారు. ఇంట్లో పోరు, నూనెలో పోరు అన్నట్లుగా గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి అంతర్గత కుమ్ములాటకు తావు లేకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. కేవలం కుల రాజకీయాలకే పరిమితం కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సామాజిక న్యాయ సూత్రాన్ని తన పార్టీ ప్రధాన అజెండాగా ప్రకటించనున్నారు. పార్టీ విధానాలు పూర్తిగా యువత, మహిళలు, రైతాంగ సంక్షేమం చుట్టూ తిరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను అద్దం పట్టేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పరిశోధనా బృందాలు నిమగ్నమయ్యాయి. పార్టీ ప్రకటన రోజునే భవిష్యత్తు కార్యాచరణను స్పష్టంగా ప్రకటించి ప్రజల్లో బలమైన సంకేతాలు పంపాలని ఆయన భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీకు ధీటుగా తన గొంతును వినిపించేందుకు ఆయన అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని ఆయన తరచూ తన సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే కాలంలో ఏపీ రాజకీయాలను శాసించబోయేది కేవలం సీనియర్ నాయకులు కాదని, యువత ఆలోచన విధానమేనని విజయసాయిరెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా జెన్జీ తరం ఓట్లను ఆకట్టుకునే దిశగా మలుపు తిప్పుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్, యువత
ఆలోచనలకు తగినట్లుగా పార్టీ విధానాలను రూపొందించి వారిని క్రియాశీలక రాజకీయాల్లోకి ఆహ్వానించాలని ప్రణాళిక రచిస్తున్నారు. కొత్త నీరు రాకుండా పాత నీరు పోదు అన్నట్లుగా పాతకాలపు రాజకీయ నాయకులకు మాత్రమే పెద్దపీట వేయకుండా కొత్త రక్తానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రకటించే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులలో సింహభాగం యువతకే కేటాయించాలి అన్న సాహసోపేతమైన ఆలోచనలో ఆయన ఉన్నారు. చదువుకున్న యువతను, టెక్నాలజీపై అవగాహన ఉన్న నిపుణులను రాజకీయాల్లోకి తీసుకువస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన భావిస్తున్నారు. తమిళనాడులో ఇటీవల రాజకీయ ప్రవేశంతో సంచలనం సృష్టించిన విజయ్ శైలిని ఆయన నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాంప్రదాయ రాజకీయ పార్టీల మాదిరిగా విపరీతమైన ధర ప్రవాహంపై ఆధారపడకుండా భావ సారూప్యత మరియు ప్రజాబలంతోనే ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన వ్యూహం పన్నుతున్నారు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యం అన్న అపోహలను తొలగించి నిజాయితీతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని యువతకు అందించడమే తన ధ్యేయమని ఆయన చెబుతున్నారు. కాలానికి తగినట్లుగా మారకపోతే కనుమరుగైపోతాము అనే సత్యాన్ని గ్రహించిన ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ ను సిద్ధం చేస్తున్నారు. యువత సమస్యలపై గళం ఎత్తడానికి ప్రత్యేకమైన యువజన వేదికలను ఏర్పాటు చేసి వారిని నిరంతరం యాక్టివ్గా ఉంచేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. హిందుత్వ భావాజాలం కేంద్రంగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే అన్ని కులాల సమన్వయంతో ముందుకు వెళ్లాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆధ్యాత్మికతకు, సాంప్రదాయాలకు పెద్దపీట వేయడం ద్వారా మెజారిటీ వర్గాల ఆదరాభిమానాలు చురగొచ్చవని ఆయన అంచనా వేస్తున్నారు. ఉప్పు ఉన్నంతకాలం మంచినీరు తీయగా ఉంటుంది అన్న చందంగా ప్రజల్లో విశ్వాసం ఉన్నంత వరకు ఎలాంటి రాజకీయ సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని ఆయన నమ్ముతున్నారు. అయితే కేవలం ఒకే వర్గానికి పరిమితం కాకుండా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా పార్టీలో పదవుల పంపిణీ ఉండాలి అని ఆయన భావిస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఈ పాదయాత్ర అత్యంత కీలకమని ఆయన భావిస్తున్నారు. పాదయాత్ర మార్గంలో ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టే పార్టీ భవిష్యత్తు కార్యాచరణను మరింత పగడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తన అనుచరుల ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్న ఆయన ఏ ప్రాంతాల్లో ఏ సమస్య ప్రధానంగా ఉంది అన్న దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నారు. ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకోవడం ద్వారానే నాయకుడిగా ఎదగగలమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ ప్రచార పద్ధతుల ద్వారా అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ధీటైన ప్రత్యామ్నాయ శక్తిగా తన పార్టీ నిలబెట్టాలి అని ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములను శాసించడంలో మీడియా పాత్ర ఎంత కీలకమో అనుభవజ్ఞుడైన విజయసాయిరెడ్డికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, తన వాదనను ప్రజల్లోకి నిర్భయంగా తీసుకువెళ్లడానికి ఆయన సొంత మీడియా నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఊరు ముందు బావి ఉంటే దాహం తీరుతుంది, సొంత మీడియా ఉంటే గెలుపు చేకూరుతుంది అన్నట్లుగా సొంత ప్రచార సాధనాలు లేకపోతే రాజకీయ యుద్ధంలో రాణించడం కష్టమని ఆయన భావిస్తున్నారు. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు బలమైన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థల అండతో తన వాయిస్ ను మరింత బలంగా ప్రజల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలకు కేవలం రిప్లై ఇవ్వడమే కాకుండా ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగట్టేలా ప్రత్యేక కంటెంట్ రూపకల్పన జరుగుతోంది. టెక్నాలజీని వాడుకోవడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆయన సరికొత్త యాప్స్, వెబ్సైట్ల ద్వారా ప్రజల్లో నేరుగా మమేకం కాబోతున్నారు. వార్తలను వక్రీకరించకుండా వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడానికి అనుభవజ్ఞులైన జర్నలిస్టులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఎల్లో, బ్లూ మీడియా మధ్య నడుస్తున్న వార్ నడుమ తనకంటూ ఒక స్వతంత్ర గళాన్ని వినిపించేందుకు ఈ మీడియా ప్లాట్ఫామ్ అత్యంత కీలకం కానుందని ఆయన అంచనా వేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిత్యం ప్రజలతో టచ్లో ఉండేందుకు ఈ మాధ్యమాలు దోహదపడతాయని ఆయన భావిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మేధావులతో సమన్వయం చేసుకుంటూ తన పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు చేర్చేలా పగడబందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలే ఏకైక లక్ష్యంగా విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నప్పటికీ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఆయన పార్టీకి దక్కే స్పేస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లుగానే ద్విముఖ పోరులా సాగుతూ ఉంటాయి. ఊరు కాని ఊరు వచ్చి ఒంటరిగా నిలబడినట్లు ఈ సాంప్రదాయ రాజకీయ వాతావరణంలో మూడో ప్రత్యామ్నాయం నిలదొక్కుకోవడం అంత సులభం కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గతంలోనూ చాలా మంది మూడో పార్టీలను స్థాపించినప్పటికీ ప్రజలు
వాటిని పెద్దగా ఆదరించలేదు అన్నది చరిత్ర ఉంది. అయితే విజయసాయిరెడ్డి లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత ఉన్న నేత రంగంలోకి దిగితే సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. కూటమి ప్రభుత్వంపై, ప్రధాన ప్రతిపక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో ఆయన ఎంతవరకు సఫలమవుతారు అన్న దానిపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కులాతీతంగా సామాజిక న్యాయం, యువత అజెండాతో ఆయన ఇస్తున్న పిలుపు యువతను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఏపీ రాజకీయ యవనికపై సరికొత్త సమీకరణాలను లేవనెత్తుతున్న ఆయన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సరికొత్త రాజకీయ ప్రయోగం ద్వారా ఆయన తన సత్తా చాటుకుంటారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. రాజకీయ చదరంగంలో ఆయన వేసే ప్రతి అడుగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారింది.